హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీ అయినా క్యారెట్ కోకోనట్ రైస్ చేద్దాము. ఎప్పుడు క్యారెట్ రైస్ చేస్తాము, కొబ్బరి అన్నం తాలింపు పెట్టుకుంటాం. మరి ఈ రెండు కలిపి మంచిగా లంచ్ బాక్స్ రెసిపీ ట్రై చేసేద్దాం. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. మరి స్టార్ట్ చేసేద్దామా వీడియో. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నెయ్యి వేసుకోవాలి, తర్వాత నూనె వేసుకోవాలి. వేసుకొని వీటిని వేడవనివ్వాలి. లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు, నూనెతో కూడా చేసేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి నేను ఇలా ప్లేట్లోకి రెడీ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటాను. ఫస్ట్ అయితే బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకు, లవంగం ఇవి వేస్తే సరిపోతుంది. కానీ ఎక్కువ క్వాంటిటీ వేయకండి, లైట్గా ఇలా రెండేసి వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసిన క్యారెట్ అండ్ కోకోనట్ టేస్ట్ని అయితే ఇది కొంచెం డామినేట్ చేస్తాయి కాబట్టి లైట్గా వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ అండ్ కోకోనట్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు, అప్పటికప్పుడు ఏదైనా వేడివేడిగా చేసుకొని తినాలన్నప్పుడు మనకి ఈ సింపుల్ రెసిపీ అయితే బాగుంటుంది. కిడ్స్కి కూడా, అంటే అప్పుడే స్కూల్లో జాయిన్ చేసిన పిల్లలకు కూడా ఎక్కువ ఘాట్ లేకుండా వాళ్ళు కలుపుకొని తినేలా కాకుండా మనం మిక్స్ చేసి ఇచ్చేలాగా అయితే ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ అండి, చాలా బాగుంటుంది. కిడ్స్ కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి లంచ్ బాక్స్లోకి. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయని, పచ్చిమిర్చి ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కాజు అయితే వేసుకుంటున్నానండి. మీరు కాజు ప్లేస్లో పల్లి కూడా వేసుకోవచ్చు. ఇలాగా వీటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టినా, మీడియం ఫ్లేమ్ పెట్టినా తొందరగా వేగిపోతాయి. మనకి మసాలా దినుసులు కూడా తొందరగా వేగిపోయి మనకి అంత టేస్ట్ అనిపించదు. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంతోపాటు కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇలాగా ఫ్రై అవుతున్న మరీ ఎక్కువ, అంటే మనం కూరల్లోకి వేపుకుంటాం కదండి ఉల్లిపాయ, అంత వేగనవసరం లేదు. కొంచెం లైట్గా మనకి వేగితే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, మరీ ఎక్కువ వేయొద్దండి. క్యారెట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత టేస్ట్ అనిపించదు. కానీ మనం రైస్లోకి కొంచెము స్పైసీ ఫ్లేవర్ గురించి నేను లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. ఫస్ట్ అయితే క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ అయితే నేను చిన్నగా హోల్స్ ఉంటాయి కదండి, దాంట్లో తురుము పెట్టుకున్నాను. ఇలాగ కనుక చేస్తే ఈ తురుము అయితే బాగుంటుందండి. మరి దీనికన్నా పెద్దవైతే మనకి రైస్లోకి అంత బాగోవు. అందుకు లైట్గా ఇలాగ మనము హల్వాకి తురుముతాం కదండి, క్యారెట్ హల్వాకి అలాగా చిన్నగా స్లైసెస్ లాగా తురుముకోండి. ఇలాగా ఫ్రై చేసుకుని మనం నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మనకి క్యారెట్ అనేది తొందరగా మగ్గుతుంది. ఈ క్యారెట్ ఇలా తురిమింది చాలా తొందరగానే మగ్గిపోతుందండి. మనకి లంచ్ బాక్స్లో కాబట్టి కొంచెం స్పీడ్గా చేయాలనుకున్నాం కాబట్టి ఇలా సాల్ట్ వేసేసుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇది కూడా ఎక్కువ ఫ్రై చేసిన అవసరం లేదండి, కొంచెం క్యారెట్ మగ్గి మెత్తగా అయితే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసాను, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి, మొత్తం అంతా మిక్స్ చేసుకొని. ఇదైతే ఈ క్యారెట్ రైస్ అయితే నేను మా చిన్న బాబుకి అయితే నేను లంచ్ బాక్స్లోకి ఎక్కువ పెడతానండి. అంటే పిల్లలు కొంతమంది చిన్నపిల్లలకైతే అంత కలుపుకోవడము, రైస్లోకి అది కలపడం అది రాదు కాబట్టి చక్కగా ఇలాగా కలిపిచ్చేస్తే, కలిపినట్టు మనం రైస్ ఐటమ్స్ చేస్తే కనుక తొందరగా వాళ్ళు తినేస్తారు. వాళ్ళకి కూడా నోటికి టేస్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ నేను కొబ్బరి కూడా వేసానండి. కొబ్బరి కూడా సేమ్ క్యారెట్ దేంతో తురుముకున్నానో కొబ్బరిని కూడా దాంతో తురుముకున్నాను. అంటే మనం మిక్సీ పట్టించేస్తే ఏమవుతుందంటే పేస్ట్ లాగా, అంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. కాబట్టి నేను క్యారెట్ కోరిన దాంతోనే కొబ్బరి కూడా కోరుకున్నాను. అందుకే చూసారు కదా, క్యారెట్ కొబ్బరి ఒకే స్లైసెస్ లాగా వచ్చింది. తర్వాత దీన్ని కూడా మరీ ఎక్కువ వేపనవసరం లేదండి. క్యారెట్ని మగ్గించినట్టు కొబ్బరిని మగ్గించిన అవసరం లేదు. కొంచెం వేపిన తర్వాత మనము రైస్ ఐటమ్ అయితే వేసేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ రైస్ వరకు వేసుకున్నానండి. వేసేసుకొని దీన్ని అయితే పైనుంచి కింద వరకు బాగా మిక్స్ చేస్తున్నాను. మన క్యారెట్ అంతా దీనికి మొత్తం మనం ఉల్లిపాయ అన్నీ వేస్తాం కదండి, అదంతా ఈ రైస్కి పట్టేలాగా మొత్తం అయితే కింద నుంచి పై వరకు కలుపుకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. కిడ్స్ లంచ్ బాక్స్లోకి మనము ఎక్కువ రైస్ ఐటమ్స్, అంటే కర్రీసు ఒకవేళ వాళ్ళు అంత ఇష్టపడకపోతే కనుక ఇలా రైస్ ఐటమ్ చేసుకోండి. నా ఛానల్లో కూడా కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయి, రైస్ ఐటమ్తో చేసినవి. ఒకసారి చెక్ చేయండి, తెలుస్తుంది. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను, అంటే ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాను క్యారెట్ వేసుకున్నప్పుడు, అది సరిపోలేదని మళ్ళీ నేను నెక్స్ట్ వేస్తున్నాను.
కొంచెం లైట్గా గరం మసాలా పొడి అయితే తగిలిస్తున్నాను. అంటే కొంచెం లైట్గా మనకి స్పైసీ ఫ్లేవర్ రావడానికి, మంచిగా ఫ్లేవర్గా రావడానికి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే క్యారెట్ అనేది కొంచెం లైట్గా స్వీట్నెస్ వస్తుంది కదండి, దాన్ని కొంచెం తగ్గించి ఈ స్పైసీనెస్ అయితే కొంచెం పెంచడానికి లైట్గా నేను గరం మసాలా పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు ఇవన్నీ క్యారెట్ కొబ్బరి నోటికి తగులుతా మంచి ఫ్లేవర్ వస్తుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా అయిపోయింది అనేటప్పుడు కొత్తిమీర వేసేసుకొని మరీ ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి శుభ్రంగాని. ఈ టైంలో ఒకవేళ సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువైనా ఎక్కువైనా బాగా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అంతేనండి, లంచ్ బాక్స్ రెసిపీ అయినా క్యారెట్ కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. హెల్త్కి హెల్తీ, టేస్టీకి టేస్టీ. ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలకి కూడా ఇది లంచ్ బాక్స్ రెసిపీగా ట్రై చేసి పెట్టండి. పిల్లలు కూడా చకచక తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.